దేవ ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించారు చూడండి. ఇది మనకు జాగ్రత్తగా ఈ పద్యం గట్టి చేసుకొని ఆ శివారాధన చేస్తే అసలు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దంతంబుల్ పడనప్పుడే, పళ్ళు ఊడిపోకముందే మనము జాగ్రత్తగా ఈశ్వరారాధన చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓపిక ఉన్నప్పుడే అనేక మార్లు కాశీకి వస్తూ ఉండాలి. గంగా స్నానం చేస్తూ విశ్వనాథుణ్ణి సేవించాలి. తనువునందారూఢియున్నప్పుడే, అంటే శరీరంలో ఓపిక ఉన్నప్పుడే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఈశ్వరారాధన. కాంతా సంఘంబుల్ రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే, ముసలితనం రాకముందే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అక్షయ పుణ్య ఫలితాలు ఇచ్చేటటువంటి మహాపుణ్యక్షేత్రాలకు కాశీకి ప్రధానంగా కాశీకి వస్తూ ఉండాలి. కాశీతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉండాలి. సామాన్యమైన పుణ్యక్షేత్రం కాదు కాశీ. కాశీ కాశీ కాశీ. వింతల్మేన జరింపనప్పుడే, శరీరంలో వింత వింత మార్పులు వస్తాయి. వింత వింత రోగాలు రావటం మొదలైనవన్నీ రాకముందే పరమేశ్వరుణ్ణి సేవించాలి, కాశీని సేవించాలి. కురుల్ వెల్వెల్లపోనప్పుడే, తెల్ల వెంట్రుకలు రాకముందే, వెంట్రుకలన్నీ కూడా తెల్లగా అయిపోకముందే. ఎందుకంటే ఇవన్నీ అనుకుంటాం సామాన్యంగా మృత్యువు ఎప్పుడొస్తుందో తెలియదండి అని అంటూ ఉంటాం. కానీ చూడండి, ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనకు సిగ్నల్స్ అన్నమాట. పళ్ళు ఊడిపోవటం, మోకాళ్ళ నొప్పులు రావటం, ఈ యొక్క వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోవటం, కళ్ళు కనిపించకపోవటం, ఇవన్నీ కూడా ముసలితనం రావటం మనకు గుర్తులు అన్నమాట. ఓహో, మనము మన రిటర్న్ టికెట్ దగ్గర పడుతోంది అని దాని అర్థం. ఈ శ్లోకంలో చూడండి, అన్ని అవే అందించారు మనకి. దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే, కాంతాసంఘంబుల్ రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే, వింతల్మేన జరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లపోనప్పుడే, చింతింపన్వలని పదాంబుజంబులన్ శ్రీకాళహస్తీశ్వర. నిన్ను శ్రీకాళహస్తీశ్వర జాగ్రత్తగా ఇవన్నీ కూడా రాకముందే నిన్ను సేవించాలి తండ్రి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. కాళహస్తీశ్వర స్వామి వారు ధూర్జటి ద్వారా మనకు తెలియజేశారన్నమాట. ఇవి అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలు ఇవి. వీటిని మనము అనేకం అందించారు. ఆదిశంకరాచార్య స్వామి వారు అనేకం అందించారు. తర్వాత ధూర్జటి, వేమన మొదలైన మహానుభావులు ఎంతో మంది మనకు ఇటువంటి పద్యాల ద్వారా అందించారు. మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు తెలియజేశారు. బాలస్తావత్ క్రీడాసక్తః, బాల్యమంతా ఆటపాటలతో గడిపేస్తారు. తరుణస్తావత్ తరుణీసక్తః, యవ్వనం వచ్చేటప్పటికీ అనేక కోరికలతో సమయాన్ని కాలక్షేపం చేసేస్తారు. వృద్ధస్తావత్ చింతాసక్తః, ఇక వార్ధక్యంలో అనేక మానసిక చింతలతో గడుపుతారు. పరమే బ్రహ్మణి కోపిన సక్తః, పరబ్రహ్మని ఎవరూ కూడా ధ్యానించట్లేదు అని చెప్పి అంటారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఓపిక ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలన్న భావనతో ఈ మహాపుణ్యక్షేత్రానికి రావటం జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి సన్నిధిలో చదివి కాశీలో సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం అత్యంత వైభవంగా పూర్తయింది. మామూలుగా శివరాత్రి రోజు భక్తుల రద్దీ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కుంభమేళా సందర్భంగా కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చారు. అసలు విశ్వనాథుణ్ణి సేవించగలనా అని కాస్త చిన్న భయం వేసింది. కానీ స్వామిని అనంతంగా ధ్యానిస్తూ రావటం చేత, స్వామి అసలు భక్తవత్సరుడు కావటం చేత మనందరి పూజలని అందుకున్నాడు కాశీ విశ్వనాథుడు. గర్భాలయంలోకి లోపలికి తీసుకొని వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకున్నారు స్వామివారు. పవిత్రమైన గంగాజలంతో మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వనాథ లింగాన్ని అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత
అనేక అద్భుతమైనటువంటి హోమాలు ఈ ఆశ్రమంలో ఈ గుండంలో చేయటం జరిగింది. ఇక మనకి రాత్రి లింగోద్భవ సమయంలో అన్ని అద్భుతమైనటువంటి ఇసుక రేణువులు అవన్నీ కూడా, ప్రతి ఇసుక రేణువులోనూ శివలింగం ఉంటుంది. శివలింగ స్వరూపం ఇసుక రేణువు, ప్రతి ఇసుక రేణువు కూడా. అటువంటి సైకత లింగానికి, రామేశ్వరం నుండి తీసుకొచ్చిన సైకత లింగానికి అత్యంత భక్తితో అభిషేకించడం జరిగింది. మొత్తం మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో అద్భుతంగా పూర్తయ్యాయి. ఈ మహాశివరాత్రికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది 148 సంవత్సరాల తర్వాత కొన్ని గ్రహాల కలయిక కలిసింది ఈ మహాశివరాత్రి. అదొక అద్భుతమైనటువంటి విషయం ఒకటి ఉంది. కాబట్టి అసలు శివరాత్రి అంటే వర్ణనాతీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి రోజు. అటువంటి రోజుని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాము. అనేక మంది భక్తులు విశ్వనాథుడి నామాన్ని మేము జపించాం గురుగారు అని చెప్పి తెలియజేస్తున్నారు. వారు ఎంతెంత సంఖ్య చేశారో వాట్సాప్ ద్వారా తెలియజేశారు. చాలా సంతోషం కలిగింది. ఒక్కసారి శివరాత్రి రోజు విశ్వనాథ అని అన్నా చాలు, అక్షయ పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మనం అందరం కలిసి ఇంత ఈశ్వరారాధన చేసుకున్నాము. మొదలు నా పద్యం తెలియజేశా కదా. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమం విశ్వనాథుడి అనుగ్రహంతో, విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో, అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా పూర్తయ్యాయి. మొత్తం తీర్థ ప్రసాదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా శ్రీశైలం రేపు బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఎల్లుండి ప్రసాదాలన్నీ కూడా ప్యాకింగ్ చేసి మీకు వీలైనంత తొందరగా పంపించడం జరుగుతుంది. ఆ ప్రసాదాల వివరణ నేను శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఒక చిన్న వీడియో పంపిస్తా. వాటి గొప్పతనం ఏమిటి, ఎలా సేకరించడం జరిగింది, వాటిని స్వీకరించడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనేది అన్ని కూడా శ్రీశైలం వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను. ఈ యొక్క శివరాత్రి పూజల ఫలితం మొత్తం కూడా మీకు ప్రసాదాల రూపంలో అందుతాయి. మార్చి 10వ తేదీ లోపల వాటిని అత్యంత భక్తితో స్వీకరించి విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగా. కానీ మనసారా మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి లింగోద్భవ పూజ అనంతరం సైకతలింగ సమీపం నుండి ఆశీర్వచనం చేస్తూ, మళ్ళీ మనకు చాలా ప్రధానమైనటువంటిది ఉగాది. ఉగాదిని అసలు యుగాది అని పిలవాలి. అటువంటి ఉగాది రోజు మళ్ళీ మన కాశీలో, భూలోక కైలాసమైనటువంటి కాశీలో మనం అందరం మన మనస్సుని విశ్వనాథుడి మీద లగ్నం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో 9 మంది దేవతలకు ఉగాది రోజు పూజలు చేయడం జరుగుతుంది. భక్తుల గోత్రనామాలు కాశీ విశ్వనాథుడి ఆలయంలో విశ్వనాథుడి సన్నిధిలో చదివి ఆ తర్వాత 9 హోమాలు కూడా చేయటం జరుగుతోంది. వాటి వివరణ మీకు తర్వాత తెలియజేస్తాను. ఈ విధంగా మనం అందరం కూడా కాశీతో అనుబంధాన్ని పెంచుకొని విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.